దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ, though God is everywhere, ఆ దైవత్వంతో దైవత్వాన్ని, ప్రకృతికి యొక్క తత్వాన్ని రెండింటిని కలిపినప్పుడే ఈ దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. you can certainly experience the divinity if you just combine the divinity, visualize it in nature. వానలు వచ్చెనంచు భువి పండున విత్తులు నాటియున్నా, వానలు వచ్చెనంచు భువి పండున విత్తులు నాటకున్నా. If you don't sow the seeds, can you expect the crop when there are no rains? వానలు లేనిచో When there are no rains, ఫలమిచ్చునే విత్తులు నాటియున్నా. even if you sow the seeds, can you expect crop? ఎంతేనియు ఎందేనియు రెండును కూడిన సమన్వయించు. Anywhere these two should go together, the rain and sowing of the seeds. వానలు రాకపోయినప్పటికీ నీ విత్తులు నాటినప్పుడు అది పంట పండుతుందా? When there are no rains, even if you sow the seeds, you can't expect crop. వానలు వచ్చినా కూడా నీ విత్తులు వేయకుండా అది పంట పండుతుందా? Do you expect any crop if you don't sow the seeds when there are no rain, in spite of rains? అదే విధంగానే దివ్యత్వం అనేటువంటి సర్వత్రా ఉండినప్పటికీ, Though divinity is everywhere, దానికి మానవత్వం అనేటువంటి యొక్క సంకల్పము దానికి సమన్వయం కాకుండా అది పరిపూర్ణం కానేరదు. though the divinity is everywhere, unless the human thought proceeds in the direction, one cannot experience. కనుకనే మానవుని యొక్క సంకల్పం కూడా అత్యంత అవసరమైనటువంటిది. The thoughts are very important. మానవుని యొక్క ప్రయత్నం కూడా అత్యంత అవసరమైనటువంటిది. Human effort is essential. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ, దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. Though God is everywhere, it is absolutely necessary to put in self-effort. ఈ సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడా మనకు సాక్షాత్కరించదు. When we don't take to spiritual practices, you cannot experience the divinity, though present everywhere.